బ్యాండ్మేళం సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ గెస్ట్గా వచ్చానన్నది అయితే అబద్ధం. నేను గెస్ట్గా రాలేదు. ఇది నా సినిమా, ఏదో ఓన్ ఫీలింగ్, సొంత సినిమా అనే ఫీలింగ్తో వచ్చా. చందు, జాబిలి ఎప్పటికీ వీళ్ళ సొంత పేర్లతో పిలవలేను నేను. ఇంకా లైఫ్ లాంగ్ అది అలా ఉండిపోద్ది. సారీ ఫర్ దట్. నా చందు, నా జాబిలి ఒక సొంత ఫీలింగ్ అంతే అది. వీళ్ళిద్దరూ యాక్టర్స్గా ఉంటే డైరెక్టర్లకు వచ్చే ఒక కాన్ఫిడెన్స్, ఒక డెబ్యూ డైరెక్టర్గా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. చందు, జాబిలి వీళ్ళిద్దరు అంటే కోర్ట్ షూట్ చేస్తున్నప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసిన వెరీ సెకండ్ డే రోజు జాబిలికి రోహిణి గారు, సీతారత్నం రోహిణి గారికి మధ్య ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సీన్. అంటే ఆ రూమ్లో ఏం జరగలేదమ్మా అని చెప్పే సీన్ ఉంటుంది, తిని ఏడవడం. అది షూట్ స్టార్ట్ చేసిన సెకండ్ డే షూట్ చేసాం. ఆ సెకండ్ డే రోజు అలాంటి సీన్ షూట్ చేయాలనే కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి రావాలంటే యాక్టర్స్ నుంచి అది రావాలి. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి ఇవ్వగలిగిన యాక్టర్స్ వీళ్ళు. రోషన్ అయితే అసలు కోర్టులో ద ఫస్ట్ షాట్ వి షాట్ ఆన్ రోషన్ ఈజ్ పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కాళ్ళ మీద లాఠీతో కొట్టే సీన్ చేసాం ఫస్ట్ కోర్టులో. అండ్ అది నిజమైన లాఠీ, వీడు నిజంగా డబ్బులు తిన్నాడు. కొంచెం బ్లడ్ కూడా వచ్చింది, సారీ. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే డైరెక్టర్లకు వచ్చే కంఫర్ట్, కాన్ఫిడెన్స్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది కూడా స్క్రీన్ మీద. అండ్ నౌ వీఆర్ విట్నెసింగ్ ఇట్. కమింగ్ టు బ్యాండ్మేళం, కోన గారు, సార్ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ బ్యాండ్మేళం హ్యాపెన్. అంటే కోర్టు తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఏమైపోతారు. యాక్చువల్లీ ఇందాక సోమగారు అడిగినప్పుడు చదువుకోవాలా అవసరం లేదా, టాలెంట్ ఉంటే సరిపోద్దా, ఆ క్వశ్చన్కి కోర్టు అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరికి ఏం చెప్పామంటే, అందరూ టీం అంతా, మీరు ఫస్ట్ కనపడద్దు, డిసపియర్ అయిపోండి, సినిమాలు మర్చిపోండి, ఓ 3-4 ఏళ్ళు వెళ్ళిపోయి ఓ మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకోండి ఫస్ట్. అంటే కాలేజ్కి వెళ్తే పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు, కానీ ఫస్ట్ కాలేజ్ చాలా నేర్పిస్తుంది, ఒక లైఫ్ నేర్పిస్తుంది కాలేజ్. మీరు వెళ్ళి ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ లైఫ్ని మిస్ అవ్వద్దు. మీరు ఈ ఏజ్లో యాక్టింగ్లో ఉండిపోతే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ మిస్ అయిపోతారు, గో టు కాలేజ్ అని చెప్పేవాళ్ళం. కానీ వీళ్ళు వెళ్ళలేదు, మా మాట వినలేదు అనుకోండి, అది వేరే విషయం. వింటే బ్యాండ్మేళం రాదు. సో వినకపోయినందుకు థ్యాంక్స్. అట్లా కాలేజ్ లైఫ్ లాంటివి ఏవో కొన్ని మిస్ అయినా కూడా సినిమా చాలా నేర్పించింది మీకు, మీరు నేర్చుకుంటున్నారు సినిమాతో, అది మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు బ్యాండ్మేళం, ఇందులో చాలామంది ఉన్నారు మా కోర్ట్ నుంచి, ఫ్రెండ్స్ బ్యాచ్లో కానీ ఉదయ్, విహాన్, నైస్. అండ్ విజయ్ బ్రో, వద్దు మన గురించి మనం మాట్లాడుకోవద్దు, మీ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్టే వద్దు. సో డైరెక్టర్ సతీష్ బ్రో, బ్యాండ్మేళం మోతం మోగిపోవాలి. 26 March 26 బ్యాండ్మేళం మోగాలి. Wishing all the very best to the entire cast and crew and the whole team. Thank you so much. Thank you, Som garu.